పటాన్చెరు కాంగ్రెస్ లో విభేదాలు పీక్స్ కు చేరాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు రోడ్డెక్కాయి. సేవ్ కాంగ్రెస్, సేవ్ పటాన్చెరు అంటూ నిరసనలకు దిగారు. కాంగ్రెస్ నేతలు శ్రేణులపై మహిపాల్ రెడ్డి దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ పై కాట శ్రీనివాస్ గౌడ్ వర్గం కార్యకర్తలు దాడి చేశారు. ఆఫీసులోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. సేవ్ కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. క్యాంప్ లో ఉన్న కేసీఆర్ ఫోటోను తొలగించి సీఎం రేవంత్ ఫోటో పెట్టారు. ఇప్పటి వరకు అక్కడ సీఎం రేవంత్ ఫోటో ఎందుకు లేదు అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తీరుపై స్థానిక కాంగ్రెస్ నేతలు కాట శ్రీనివాస్ గౌడ్ అనుచరులు గుర్రుగా ఉన్నారు. నియోజకవర్గంలో మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలను ప్రోత్సహిస్తున్నారని, కాంగ్రెస్ శ్రేణులపై దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము నికాసైన కాంగ్రెస్ కార్యకర్తలం 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాం. మా నాయకులు కానీ మా కార్యకర్తల మనోభావాలు దెబ్బతీస్తూ మాట్లాడడం జరిగినది. ఇలాంటి కార్యక్రమం గిట్ట మీరు ఇంకా చేసుకుంటా పోతుంటే కాంగ్రెస్ పార్టీ లేకుండా పోతుందని చెప్పేసి మా అధిష్టానానికి మేము చెప్తున్నాం. మరి ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ఇలాంటి వ్యక్తులను ఎమ్మెల్యే గారిని బర్తరఫ్ చేసి లేకపోతే రాజీనామా చేసి నువ్వు రా, ఎక్కడి నుండైనా మేము సిద్ధంగా ఉంటాం అది చేసుకో. కానీ మా మనోభావాలు దెబ్బతీస్తూ మాట్లాడుతూ మనల్ని కీచపరుచుతూ మాట్లాడుతూ బీఆర్ఎస్ గుండాలతోటి దాడులు చేపిస్తూ ఉంటే మేము ఊరుకోము. మేమేమి గాజులు పెట్టుకొని ఊరుకోలేము. అంతకుముందు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం నేతలు కార్యకర్తలకు నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే అనుచరులు దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. పాత కొత్త నేతల మధ్య పంచాయతీ తేల్చాలని డిమాండ్ చేశారు. పటాన్చెరు చౌరస్తా దగ్గర బైఠాయించి ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తతలు తలెత్తకుండా అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన గూడెం మహిపాల్ రెడ్డి 2024 జూలైలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆయన పార్టీలో చేరడం పటాన్చెరు స్థానిక కాంగ్రెస్ నేతలకు ఇష్టం లేదు. అయితే స్థానిక నేతలకు నచ్చజెప్పి గూడెంను పార్టీలో చేర్చుకుంది కాంగ్రెస్ నాయకత్వం. అయితే ఆయన పార్టీలో చేరిన నుంచి తరచూ ఎమ్మెల్యే అనుచరులు తమపై దాడికి దిగుతున్నారని స్థానిక కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ శ్రేణులను ప్రోత్సహిస్తున్నారన్నది పటాన్చెరు కాంగ్రెస్ నేత కాట శ్రీనివాస్ గౌడ్ అనుచరుల వాదన. తమను ఎమ్మెల్యే ఆయన అనుచరులు ఇబ్బంది పెడుతున్నారని వాళ్లు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకత్వం దృష్టికి కూడా తీసుకువెళ్లారు. పలుసార్లు గాంధీ భవన్ వేదికగా కూడా మహిపాల్ రెడ్డి, కాట శ్రీనివాస్ గౌడ్ అనుచరుల మధ్య గొడవలు జరిగాయి. ఇప్పటికే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై పటాన్చెరు కాంగ్రెస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డికి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఇవాళ మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాట శ్రీనివాస్ గౌడ్ వర్గీయులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో దీనిపై పార్టీ నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది. Save the Congress!